నమస్కారం నా ప్రియమైన పైలట్లారా, నేను మీ గ్రహాంతరవాసి అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిగిపోద్ది. సరే, మన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మోటివేషన్ అక్కలు, అన్నలు, అంకుళ్ళు, ఆంటీలు, ఇంకా సీఎంలు. సీఎం ఎవడ్రా? ఏంటి సీఎం కదా? ఓకే ఓకే ఓకే, మీకు వీడియో కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ టైం ఇంటూ ద వీడియో. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. The action. Son of a gun, ladies looking for some fun, and the answer's you none. They call me Kill Bill, Monday, Monday. Kill Bill, Monday, Monday. Frustration, frustration, frustration. Bring the action. గైస్, నాకు బ్రేకప్ అయింది. ఎస్, నాకు బ్రేకప్ అయింది. నేను ఇప్పుడు ఫుల్ డిప్రెషన్లో ఉన్నా. ఐ నీడ్ టు మోటివేట్. ఇప్పుడు కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూద్దాం. We want to be liked by someone, they don't like us, and if someone likes us, we don't like them. So never worry about those people who are not liking you, worry about those people who are liking you. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. అసలు ఏం చెప్తున్నారా? మినిమం ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా అసలు మొత్తానికి లైక్ తప్ప ఏం చెప్పలేదు కదరా. వెళ్ళి ఎలా మాట్లాడాలో నేర్చుకో ఫస్ట్. सुल्तान, अबे रुक! सुल्तान, क्या कर रहा है? अबे लगता है अबे लग रहा है। छोड़, अबे क्या बोल रहा है? Now I would like to tell you a small story. In this story, what happens is a person will always feel sad for those people who are criticizing him, who are saying words to him, who are not liking him. Then a teacher will come to him and try to explain him life is not meant to be sad, life is meant to be happy and live happily. Then the teacher will come to him. ఒంగమ్మరే, నువ్వు మోటివేషన్ స్టోరీ చెప్తున్నావా లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నావా? ఏదో ఎల్కేజీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించినట్టు చెప్తున్నావు కదరా నీ అమ్మ. English language, English for communication, English to write GRE and GMAT examination, English for interviews, English for competitive examinations, English for career. So many. That paint something and come to me. Then the student will paint something beautiful and come to the teacher. Then the teacher will tell him that take this painting, put it on a road. Then the teacher will ask him to write below the painting, if something is wrong in this painting, please mark a cross mark with red ink there. Then the people traveling there will come to the painting and they'll mark so many. అరే ఏందిరా ఈడు మోటివేషన్ ఇస్తున్నాడా లేకపోతే డ్రాయింగ్ క్లాస్ చెప్తున్నాడా? చీదినమ్మ, ఆయన ఏందిరా చెప్పడం? ఏదో 10 మార్క్స్ క్వశ్చన్ టీచర్ బట్టి ఒప్ప చెప్పినట్టు చెప్తున్నాడు. చీదినమ్మ, మోటివేషన్ ఇయ్యండిరా అంటే డిమోటివేషన్ ఇస్తున్నారు. That is the reason people always criticize me. They are not wrong, maybe I am wrong is what the student says to the teacher. Then the teacher will ask him to again paint the painting. Student will again paint the painting, and the next day when the student brings the painting to the teacher will ask the student, take this painting again, put it on the road. అరే తీసుకోరా, వీడియోలు తీసుకోపు. అరే రోజు చేయాలంటే మినిమం అర్థం అవ్వాలరా. వీడు చెప్పేది మినిమం బుర్రకెక్కట్లేదురా నాకు. మా మ్యాథ్స్ సార్ మీద ట్రిగ్నోమెట్రీ చాప్టర్ వీడికన్నా బాగా అర్థమయ్యేలా చెప్తాడు. నీ అమ్మ, వీడు ఏం చెప్తాడో వీడికి అర్థం కాదు, పక్కన వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే మోటివేషన్ కోర్సులు అంటాడు. ఆడ కింద ఏంటది 60 అవర్స్ ఆప్టిట్యూడా? ఏం ఆప్టిట్యూడ్ చేపిస్తారా? ఓ ఇంగ్లీష్ రాకుండా ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి, డిప్రెషన్లో ఉన్న మనుషులు ఇంకా ఎక్కువగా ఎలా డిప్రెస్ చేయాలి, ఒక మనిషికి వాడే ఎలా బ్లో జాబ్. సారీ గైస్, నేను వీడియోస్ చేసి మోటివేట్ అయ్యా, అందుకే ఇలా మాట్లాడుతున్నా. ఒక మనిషి బతుకున్నప్పుడు నరకం చూపించే ఈ సమాజమే అదే మనిషి చచ్చిపోయినాక స్వర్గీయులైనరు అంటుంది. నీ అమ్మ, ఆయన చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయి స్వర్గీయులు అనుకుంటే ఇంకేమంటారా? నరకీలు అంటారా అని ఆ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర చెప్పుతో మింగించుకుంటారా? అరే చెప్పే దాంట్లో మినిమం 1% మీనింగ్ ఉండాలరా. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాము. నేను వెళ్ళదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్లు కలిసిపోయి అంట. ఇటు పరిచయం ఎదురుకోని చెప్తాను రే నీ పని. ఇది ఎవరికి వర్తిస్తుందో తెలీదు, బట్ యు నో వాట్ హర్ట్స్ ద మోస్ట్? ఒకరోజేమో మీతో మాట్లాడకపోతే వాళ్ళ రోజే గడవదన్నట్టు మిమ్మల్ని ఆ రేంజ్లో పెట్టి, ఇంకో రోజేమో ఇంట్రెస్ట్ పోయిందో ఏమో తెలీదు, మీరు అసలు బతికున్నారా లేదా కూడా పట్టించుకోకపోవడం.
ఆ ఫీలింగ్కి చచ్చిపోవచ్చు అనిపిస్తుంది. బట్ యు నో వాట్, యూ డిజర్వ్ టు బీ ట్రీటెడ్ గుడ్ ఎవ్రీ డే. చచ్చిపోవే, నువ్వు చచ్చిపో, ఉండి ఉపయోగం ఉంది. ఆ రోజు వాడికి ఏం పని లేకపోయిండొచ్చు, ఈ రోజు ఏమో వాడికి మోసేసి హాస్పిటల్ తిరగచ్చు. అంతలోపే వీడియోలు చేసి మింగేయడం నీ అమ్మ. అయినా ఇండిపెండెన్స్ బొక్కరా మీకు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మన బాధలన్నీ తన్నుకొస్తుంటే, చెప్పబుద్ధి అవుతుంటే, లోపల నుంచి ఏడుపు వస్తుంటే, అప్పుడు కూడా పక్కనోడు ఎట్లున్నావు మామ అంటే బానే ఉన్నారా అని అబద్ధం చెప్తాం చూడు, అది నరకం. ఆహా, అయితే నూనెలో పకోడీ వేసినట్టు వేయించడము, అస్సలు తట్టుకొని శిక్షలు వేయడం స్వర్గం. నువ్వు చెప్పింది నరకం. నువ్వు కరెక్ట్ అన్నా, నువ్వు అస్సలు తగ్గద్దు. అయినా నిన్ను కూడా అబద్ధం చెప్పమన్నాడు రా నీ అమ్మ, వేస్ట్ కల్లారా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ప్రేమను వ్యక్తపరచడానికి వినయమే పునాది. మా నీర మాటలినే వినయంగా పంచా షర్ట్ వేసుకొని పోయి అమ్మాయికి ప్రపోజ్ చేసా. ఆ పిల్లేమో Why are you gay? Who says I'm gay? You are gay. You are a transgender. Emotional damage. ఇంకెలా చెప్తే అమ్మాయిలు పడతారా? ప్లీజ్ రారీ చెప్పండి రా. అది అవదమ్మా. క్షమించటం వల్ల గతం మారదు గాని భవిష్యత్తు మాత్రం తప్పక మీకు అనుకూలంగా మారుతుంది. ఈ మాటలినే మా అయ్య వాడి కొడుకు 1,00,000 రూపాయలు అప్పిచ్చి క్షమించి వదిలేశాడు. ఇప్పుడు అదే 1,00,000 రూపాయలు లేక దానికోసం మా అయ్య అప్పు చేశాడు. ఆ ముందు అప్పు తెరిచడానికి మళ్ళీ అప్పు చేశాడు, మళ్ళీ ఈ అప్పు తెరిచడానికి మళ్ళీ అప్పు చేశాడు. చివరికి అప్పులు పాలైపోయాడు. ఈ అమ్మ ఏం బెకార్ మోటివేషన్ రా ఇవంతా. అయినా టు బి ఫ్రాంక్ చాలా మంది కన్నా ఈయనే మేలు అనుకో, అది వేరే విషయం. Presenting you the most cringiest and growth making character, మోటివేషన్ అక్క. ఇప్పుడు ఇంకా ఎంటర్టైన్మెంట్ షురూ. నువ్వు నేను గడియారానికున్న 2 ముళ్ళలాగా. నువ్వు అవర్స్ ముళ్ళైతే నేను మినిట్స్ ముళ్ళు. కలిసేది చాలా తక్కువ, కానీ ఎప్పుడు కలిసే ఉంటాం. కాలాన్ని ముందుకి తోస్తూనే ఉంటాం. నీ అమ్మ ఏం పోరంబో కంపారిజన్ ఇది, ఇంకా మేలు. నువ్వు నేను బాత్రూమ్ లాగా, నువ్వు కమోడైతే నేను పొద్దున్నే వచ్చే కార్యం, నువ్వు లేకపోతే నేను పనికిరాను, నేను లేకపోతే నువ్వు బయట రాలేదు అని చెప్పలేదు నీ అమ్మ. ఓయ్, తను నిన్ను వదిలేస్తుందేమో అని ఎందుకంత టెన్షన్? ఒక నిజం చెప్పనా, తను నీ ఫోన్ కూడా కట్ చేయలేదు. ముందు నువ్వు పెట్టు అంటుంది. అలాంటిది నిన్ను కట్ చేస్తుందని ఎలా అనుకుంటావు? దట్ ఈస్ నాట్ ఈవెన్ పాసిబుల్. ఠీకే, కొంచెం ట్రస్ట్ చేసి చూడు. అవును నిజమే, తను నా కాల్ కట్ చేయలేదు. ఎందుకంటే దీనమ్మ ఫస్ట్ అది నాకు కాల్ చేయాలి కదరా. అయినా ఫస్ట్ కాల్ చేయాలంటే ఫస్ట్ నా నంబర్ అన్బ్లాక్ చేసి తెప్పించుకోవాలి. దీనమ్మ ఏం బెక్కర్ కాలరా, మోటివేట్ చేయమంటే ఫోన్ కట్ చేయలేదు, లవడా చేయలేదంట. నువ్వు నన్ను ఎంత లవ్ చేయాలా? మీ అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు అందరూ భయపడిపోవాలి. వీడి మీద చేతబడి చేసింది. ఇంత కంట్రోల్లోకి ఎలా వెళ్ళిపోయాడు? ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? అక్క నేను మోటివేట్ చేయమన్నా అంతే. నీ అమ్మ విరూపాక్ష చూసి చేతబడి చేయమని చెప్పలేదు. ఏందక్క ఇది? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఈసారి మనం కలిసినప్పుడు నువ్వు నా చేయి పట్టుకోకు, ఎందుకంటే నువ్వు ఎక్కువసేపు పట్టుకోలేవు. అండ్ నేను ఎంతసేపు అయినా వదలలేను. మడ్డగుడు ఏందక్క నువ్వు మాట్లాడేది? అసలు ఏమనుకోని మాట్లాడుతున్నావు? కానీ ఏ మాటగా మాట వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మస్తుంది. యూట్యూబ్ లో మోటివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నో కార్పొరేట్ అంటే ఫస్ట్ వచ్చేది అదే కదా.
ఇక్కడ ఎవరు లైఫ్కి వాళ్ళే హీరో బ్రోస్. మీ ఇంటికి నువ్వే హీరో, పక్కన ఇంటికి కూడా కావాలంటే నువ్వే హీరో కావచ్చు. అర్థమైనా? నీ సంపాదన బట్టి, నీ లెక్క బట్టి, నీ పని చేసే దాన్ని బట్టి మన ఇంటికి మనం రాజు కావచ్చు బ్రో. మనం సంపాదినప్పుడు మన ఇంటి దేనికైనా సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్, అఖిలే అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. ఇదిరా మోటివేషన్ అంటే, చూసి నేర్చుకోండి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. వీడియో మధ్యలో కట్ అయిపోయింది, అది వేరే విషయం. కానీ సార్ మీ మోటివేషన్ టాప్ అంతే. ఐఎమ్ మోటివేటెడ్. అండ్ ఈ వీడియో ఇంత. ఈ వీడియో మీరు నచ్చితే తిరుపతి కొట్టుకొని నచ్చకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ మీమ్స్ అండ్ రీల్స్ అప్లోడ్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై బై. కుందతిలే కుమారనికి కొండాటం అంగే కుందరమా పెంగళలా కొండాటం కొండాటం కుందతిలే కుమారనికి కొండాటం అంగే కుందరమా